ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్లమెంటీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజన్ కోఆర్డినేటర్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేహం ఇచ్చారండి. ఏమి ఆ సందేహం అంటే చూడండి. ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు డిపాజిట్లు రావు, తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడు అన్ని హామీల్లో విఫలమైనాడు, సూపర్ సిక్స్ వాటిల్లో విఫలమయ్యాడు, మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు, మనమే ఈసారి నెక్స్ట్ అధికారంలోకి వస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2.0లో మొదట ప్రాధాన్యత కార్యకర్తలే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేడర్ ధైర్యంగా నిలబడింది, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాడు, ఈసారి అధికారం మనదే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజలు ఆయన పరిపాలన చూసి మోసపోయినారని ఇప్పుడే అని తెలుసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు, కాబట్టి ఈసారి మనదే అని మన జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి చెప్తున్నారు. అట్లే రైతులకు అండగా నిలబడాలి, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనట్లేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. జగన్ 2.0లో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేడర్ ధైర్యంగా నిలబడింది, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాల్లో తోడుగా ఉండాలి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. అధికారం మనకే వస్తుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే వ్యతిరేకత ఎక్కువైపోయింది, సూపర్ సిక్స్ ఏమి హామీలు అమలు చేయట్లేదు, పరిపాలనే సరిగా చేయట్లేదు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారు ఏమంటే, ప్రజల్లో ఫుల్ వ్యతిరేకత ఉంది, కాబట్టి మనదే ఈసారి అధికారం, కూటమి ప్రభుత్వం మీద ఫుల్ వ్యతిరేకత ఉంది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్కు ఉత్సాహం ఇవ్వడానికి వెళ్తున్నారు, ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పనిచేయాలి, వారానికి 3 రోజులు మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి, అప్పుడే మీ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది, అప్పుడే మీరు చెప్పింది వింటారు, ఇది చాలా ముఖ్యము, మీ వల్ల పార్టీకి మంచి జరగాలి, పూర్తిస్థాయి రాజకీయ నాయకుల్లా పనిచేయాలి, కేసులకు భయపడి రాజకీయాలకు చేయలేము, జైలుకు పంపుతారని భయపడకూడదు, కలియుగంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేయాలంటే ఈ 2 విషయాలు వెనకాడకూడదు, అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. చూడండి, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేదండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రజలకు అందుబాటులో ఉండాలి, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఏమి అమలు చేయలేడు, మన పరిపాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారు, కాబట్టి మీరు ప్రజలతో కలిసిమెలిసి ఉండండి, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోండి, ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల్లో మీరు కలిసిమెలిసి ఉంటే మన పార్టీ మీద నమ్మకం కలుగుతుంది, కాబట్టి ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదు, మనము మన ఆయాయంలోనే రైతులకు భరోసా ఇచ్చాము, తల్లి వందనాలు ఇచ్చాము, డెవలప్ చేశాము, పేదవాళ్ళకు అన్నీ చేసినాం, బటన్ నొక్కాము, అన్ని విధాలా మనం ఆదుకున్నాం, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు అందరికీ మోసం చేస్తుంది, సరిగా చేయలేదు, ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చేది నమ్మకం లేదు, మనమే అధికారంలోకి వస్తామని పార్లమెంటు నియోజకవర్గం వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు చేసి ఈ మోసాలు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మనకు ఉండవండి.
ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టేవాళ్ళం. మద్దతు ధర కోసం 7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వమే జోక్యం చేసుకునేది, ఈ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వమే జోక్యం చేసుకునింది అని ఇప్పుడు సరైన వరి ధాన్యాలకు కూడా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి మీరు కేసులకు భయపడకండి, జైలుకు భయపడకండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ కేసులను ఎదుర్కోండి. రెడ్ బుక్ రాజ్యాంగంలో జైలుకి వేసినా భయపడకండి. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే ఈ రెండు విషయాలు కేసులకు కానీ జైలుకు పంపుతారని భయపడకూడదు. కాబట్టి ఈ రెండు ఉంటేనే ఇప్పుడు రాజకీయాలు చేయొచ్చని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటరీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాడు. కాబట్టి ఈసారి అధికారం మనదే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడా, కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందా చేయట్లేదా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అభివృద్ధి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందా లేదా, రాజధాని డెవలప్ అవుతున్నారా లేదా, ప్రజలకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, ప్రజల్లో ప్రభుత్వం బాగుందా లేదా, వ్యతిరేకత ఉందా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకు చెప్పాలి కాబట్టి ధైర్యం, ఈసారి అధికారం మనదే అని ప్రతి ఒక్క నాయకుడు, ఎందుకంటే పార్టీ వదిలి వెళ్ళిపోతారనే భయంతో ప్రతి ఒక్కరూ అధికారం కోల్పోయినప్పుడు చెప్పే మాటలు ఇదే. కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.